నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోయాయి. సవరించిన భూముల మార్కెట్ విలువ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. వ్యవసాయ భూముల విలువ 50 నుంచి 100% వరకు పెంచారు. వ్యవసాయేతర భూముల మార్కెట్ 15 నుంచి 90% వరకు పెరిగినట్లుగా తెలిపారు. మార్కెట్ ధరలు ప్రభుత్వ విలువల మధ్య వ్యత్యాసం లేని ప్రాంతాల్లో మార్పులు చేయలేదు. భూముల విలువ పెంపుతో స్లాట్ల బుకింగ్ అంతంత మాత్రంగానే ఉంది. నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. సార్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చారా? భూముల విలువలు పెంచి ఎట్లా చూస్తారు? భూముల పెంచారు కానీ మాకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి కదా, కష్టమే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు? 3వ సారా 4వ సారా? ఇంతకుముందు పెంచారు కదా సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా బాధ కదా గరీబ్ వాళ్ళకు. ఇప్పుడు మేము ఇలా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినాము. మేము ఆల్రెడీ ఛాలెంజ్ గ్రూప్ బుధవారం కట్టేసినాము. 13,000 ఉండే. ఈ రోజు వస్తే ఇంకా 6,500 కడితేనే తీసుకుంటామంటే 6,500 కూడా కట్టినాము. అయినా కానీ ఇంతవరకు అసలు మోపాల్ మండల్ ఆన్లైన్ చూపెడతానని చెప్పి ప్రొద్దున మేము 10 గంటలకు వచ్చినాము. ఇంతవరకు మా పని కాలే. అంటే ఏంది భూముల విలువ? అంటే మీ దగ్గర ఎంత పెరిగిందట అందాదా? 6.5 పెరిగిందట. ఏంది ఫ్లాటా? ప్లాట్ ఇట్లా పెంచడం అంటే ఎట్లా చూస్తారండి? పెంచడమేమో కానీ ఇప్పుడు మా రిజిస్ట్రేషన్కి అయితే బాగా పైసలు అవుతున్నాయి కదా. గరీబ్ గాళ్ళు తీసుకోలేని పరిస్థితి. ప్లాటు ఉన్నోళ్ళ దగ్గరకు రోజు పండుగ ఉంటుంది, లేని వాళ్ళకి ఎక్కడి పండుగ. భూముల విలువలని వ్యవసాయేతర భూముల విలువల్ని ఒక్కసారిగా పెంచడంతో మాత్రం కార్యాలయాలన్నీ విలువెళ్ళబోతున్న పరిస్థితి. ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు సార్. అంటే భూముల విలువలు ఎట్లా పెరిగినాయి సార్? ఎట్లా స్లాట్ ఎట్లా ఉన్నాయి? ఏ ప్రకారం? ప్రజెంట్ అయితే స్లాట్స్ మాకు రెగ్యులర్గా 90 డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే 20 డాక్యుమెంట్స్ స్లాట్ బుక్ అయినాయి. అందులో 9 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినాయి. నిన్న 76 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయినాయి. భూముల విలువలు ఎట్లా పెరిగినాయి సార్? ఏ స్థాయిలో ఉన్నాయి? ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి? అంటే భూముల విలువలు రెసిడెన్షియల్ కమర్షియల్ పరంగా చూసుకుంటే 70 to 90% వాల్యూస్ పెరిగినాయి. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఏ ఏరియాలో ఎట్లున్నాయి? మెయిన్ కమర్షియల్ ప్లేస్ హైవే రోడ్ 100 feet రోడ్ కానివ్వండి, మళ్ళీ కమర్షియల్ ఇప్పుడు హాస్పిటల్ ఏరియా ఖలీల్వాడి, ఇప్పుడు వినాయక్ నగర్ సైడ్ కానీ బైపాస్ రైజ్ కానీ ఎట్లా ఉన్నాయి? వినాయక్ నగర్ సైడ్ ఎగ్జిస్టింగ్ 36,000 ఉండేది, ఇప్పుడు 46,000 చేంజ్ అయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా రద్దీగా మారాయి, కిటకిటలాడాయి. సో రాత్రి వరకు కూడా గడువు పెంచారు. సో ఇవాళ ఉదయం నుంచి భూములు పెంచిన విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జరుగుతుండడంతో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెనుక ముందు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో పెరిగాయని తెలుసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ మార్కెట్ విలువలు పెంచడం మాత్రం ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.